మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టూరిజం ఒక కొత్త అధ్యయనానికి చరిత్ర సృష్టించింది. 3 రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ షోలో 3వ రోజులో భాగంగా గండిపేటలో 18 హాట్ ఎయిర్ బెలూన్ షోలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రంగురంగుల హరివిల్లులా కనిపిస్తుంది ఆకాశంలో. మరికొద్ది సేపట్లోనే ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోతో పర్యాటకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు ప్రకృతిని ఆస్వాదించేందుకు కూడా ఈ ఎయిర్ షో కండక్ట్ చేశారు. అయితే 3 రోజుల్లో భాగంగానే నిన్న గోల్కొండ పారెడ్ గ్రౌండ్లో నిర్వహించగా ఈరోజు ఇక్కడ గండిపేటలోని గండిపేట చెరువు వద్ద ఈ షోని కండక్ట్ చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్లో 4 నుంచి 8 మంది పర్యటిస్తూ ప్రకృతిని ఎంతో ఆస్వాదించడానికి ఒక అద్భుత అవకాశంగా కనిపించవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ షోలో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. కానీ మన హైదరాబాద్లో ఇలాంటి షోని కండక్ట్ చేయడంతో పర్యాటకులు చాలా అంటే చాలా సంతోషిస్తున్నారు. దాంతోపాటు ఈ షోని చూడడానికి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు. అలా ఒక్కసారిగా గాల్లో ఎగిరిపోతూ ఉంటే ఆ ప్రకృతినంతా కూడా 45 నిమిషాల పాటు ఆ రైడర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 18 ఎయిర్ బెలూన్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఈరోజు 40 మంది మొత్తం 18 ఎయిర్ బెలూన్స్లో ప్రయాణించేందుకు పర్యటించేందుకు అవకాశం కల్పించారు. మనం మొత్తం ఒక్కసారి చూస్తే ఒకవైపు పెద్ద పెద్ద బెలూన్స్ మనకు కనిపిస్తుంటే మరోవైపు సపోర్టెడ్గా చిన్న చిన్న బెలూన్స్ కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అంటే మనం నిజంగానే హైదరాబాద్లో ఉన్నామా లేదంటే వేరే దేశంలో ఉన్నామా అనే విధంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడికి విజిటింగ్ చేయడానికి ఇలాంటివి చూడాలంటే ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఇలాంటివి కండక్ట్ చేయడము అనేది ఫ్యామిలీతో వచ్చారు. హలో హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎల్బీ నగర్. ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటివి చూడాలి అంటే ఇతర దేశాలకు వెళ్ళాలి, చాలా ఖర్చు. మన హైదరాబాద్ మనం కూడా ఎక్కడో వేరే దగ్గరికి వచ్చినామా అన్నట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీతో రావడం పండగ పూట ఎలా ఉంది? బాగుంది, హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా, హ్యాపీగా. అందుకనే బయటకు వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, సరదాగా. చెప్పండి, అంటే ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము, ఇక్కడ మన హైదరాబాద్లో ఈ షోని కండక్ట్ గుడ్. ఇలాంటివి ఇంకా ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. బట్ లిమిటెడ్ క్రౌడ్ని అలో చేశారు అండ్ ప్లేస్ కూడా రీలొకేట్ చేశారు, కొంచెం ఇబ్బంది. పండగ పూట ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. చేయండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి. ప్రత్యేకంగా పిల్లలు చూస్తారని చెప్పి తీసుకొని వచ్చాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పి. సో అది చూస్తున్నాం కదా, అంటే మన ప్లేస్లో ఇలాంటివి కండక్ట్ చేయడము, అందులోనూ పిల్లలతో ఇటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే పైన ఎవరైతే రైడ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కింద చూస్తున్నటువంటి విజిటర్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చి ఈ మూమెంట్ని అంటే ఈ మెమరబుల్ డేని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి సాయి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాపురా నుంచి వచ్చినాం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఫస్ట్ టైం కదా, మనకి గవర్నమెంట్ కూడా మంచిగా ఒక అట్రాక్షన్ లాగా పెట్టి ఏదో చేస్తున్నారు, బాగుంది. ఫస్ట్ టైం అక్కడికి వెళ్తే వెన్యూ ఎక్కడ అనేది మనకు తెలియదు. ప్రమోషన్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ తప్పితే బయట ఎక్కడ కనిపించలే. ఏమో చేశారేమో కానీ మన వరకు అయితే రాలేదు. కానీ వచ్చిన తర్వాత అయితే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం వేరే దేశాలు వెళ్ళకుండా మనదే ఒక అట్రాక్షన్ లాగా మారింది మన హైదరాబాద్ ఈరోజు. అయితే మన హైదరాబాద్ ఒక మంచి ప్లేస్గా డెవలప్మెంట్ అవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్రము ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇప్పుడు ఈ షో అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ మూమెంట్ అనేది
ప్రతి ఒక్కరు ఆ ఫోన్స్లో క్యాప్చర్ చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ని. ఫస్ట్ టైం ఇక్కడ షో కండక్ట్ చేయడంతో ఆ ఫొటోస్ దిగడం కానీ, అదేవిధంగా ఆ మొబైల్స్లో ఈ మెమరబుల్ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఈ షోని ఎంజాయ్ చేయడానికి చాలామంది చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందా? అన్నీ నచ్చాయి ఇక్కడ నీకు? నచ్చినాయి. రైడ్కి వెళ్తావా? వెళ్తావా? ఎక్కడి నుంచి వచ్చా నువ్వు? నీ పేరేంటి? ఆద్యనా? ఎప్పుడైనా చూసావా మన దగ్గర ఇలాంటివి? చూడలే. ఫస్ట్ టైం చూస్తున్నావా? నీ పేరేంటన్నా? అగస్త్యనా. ఎలా ఉంది? మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తుందా? నీకు బాగా ఏ కలర్ నచ్చింది అందులో? ఐస్ క్రీమ్ నచ్చిందా? చూస్తున్నాం కదా, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు ఇలాంటి షోస్ అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాము. రైడ్కి కూడా వెళ్ళాలి అని అయితే మాత్రం పిల్లలు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ బెస్ట్ మూమెంట్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు షోలో రైడ్కి 40 మెంబర్స్ వెళ్ళారు. 18 ఎయిర్ బెలూన్స్ కూడా, హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఫ్లయింగ్ అయ్యాయి. దాదాపు 45 మినిట్స్ పాటు ఈ రైడ్ని ఎంజాయ్ చేస్తారు. కెమెరామెన్ రాజుతో సుజాత, గండిపేట.